ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంప్ యార్డ్ నిర్మించాలన్న ప్రతిపాదన విరమించుకోవాలని బీజేపీ ఎంపీ రఘునందనరావు అన్నారు. జీహెచ్ఎంసీలో అనేక సమస్యలున్నాయని చెప్పారు. కొల్లూరులో కట్టిన డబుల్ బెడ్రూమ్ని స్థానికులు కేటాయించాలని రఘునందనరావు డిమాండ్ చేశారు. రైల్వే విభాగంతో సమస్యలున్నాయని కార్పొరేటర్లు చెబుతున్నారని ఆయన రైల్వేకు జీహెచ్ఎంసీకి ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టౌన్ ప్లానింగ్ విభాగం, స్ట్రీట్ లైట్స్ విభాగాల్లో అనేక సమస్యలున్నాయని గుర్తు చేశారు. బీహెచ్ఎల్ నుంచి అమీన్పూర్కు ఉన్న రోడ్డు సమస్యల్ని పరిష్కరించాలని చెబుతున్న బీజేపీ ఎంపీ రఘునందనరావుతో మా ప్రతినిధి రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల నేపథ్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కవిత నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కూడా అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి గతంలో డిమాండ్ చేశాం, కానీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 35% తెలంగాణ ఎడారికి మారకుండా ఉండాలని చెప్పి చూసామని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి కవిత వ్యాఖ్యలపై స్పందించేందుకు ఎంపీ రఘునందనరావు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, కవిత వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించినటువంటి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారా, మీ సొంత సంస్థను రిప్రజెంట్ చేస్తున్నారా అనేది ముందు కవిత చెప్పాలి. 2014 నుంచి 2019 వరకు మీరు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా పార్లమెంట్లో రిప్రజెంట్ చేసినారు. ఆ 5 సంవత్సరాల్లో మీరు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పటి ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడన్నా వచ్చి ఈ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలనేటువంటి విషయంలో మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని, మీ డిపిఆర్లని భారత ప్రభుత్వం ముందు ఉంచిరు అనేది ముందు కవిత చెప్పాలి. దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్. కమింగ్ టు ద నోటీసెస్ టు కేసీఆర్, ఒక విచారణ కమిషన్ని, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వం లోపల కమిషన్ని వేసింది ప్రభుత్వం. కేసీఆర్ గారు నేను 5వ తారీఖు 9వ తారీఖు ఉంటే రాలేను, 11కు వస్తా అని చెప్పినారు. ఆయనకు లేని ఇబ్బంది నీకెందుకు? ఆర్ యూ రిప్రజెంటింగ్ టీఆర్ఎస్ పార్టీ ఆర్ యు ఆర్ రిప్రజెంటింగ్ సమ్ అదర్ ఏజెన్సీ? నీ ఉనికి కోసం, పేపర్ల జాగ కోసం ధర్నాలు చేస్తా ఉన్నావా? నిజంగా కాళేశ్వరం మీద కమిషన్ దగ్గరికి కేసీఆర్ గారిని పిలవద్దని చెప్పదలుచుకున్నావా? మొన్న ఎక్కడో చూసిన నేను, కేసీఆర్కు నోటీస్ ఇస్తే మొత్తం తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టని. ఇట్లాంటి తెలంగాణ సెంటిమెంట్ని ఎరోజ్ చేసేందుకు కవిత గారు ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం, బికాస్ మీరు ఏ కేసులో జైలుకు పోయినారో సమాజానికి అంతా తెలుసు కాబట్టి వారు మిమ్మల్ని స్వాగతించారనే నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు ఈ హిమ్సెల్ఫ్ వాంటెడ్ టు కమ్ బిఫోర్ ద కాళేశ్వరం కమిషన్. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఏం జరిగిందో చెప్పడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నాక ఈమెకు వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? ఇంట్లో పంచాయతీ తెచ్చి ఇందిరా పార్క్ దగ్గర చెప్పమంటే ఎవడు చెప్తాడన్న? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఎందుకు ఇవ్వట్లేదు? ఇంత పెద్ద ప్రాజెక్టు కేసీఆర్ తీసుకొచ్చాడు జనాల కోసం. 2014 నుంచి 2019 దాకా పార్లమెంట్లో ఏం చేసింది కవితమ్మ? ఇలా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినట్టు జంతర్ మంతర్ దగ్గర అప్పుడు మీకున్నటువంటి 12 మందో 14 మంది ఎంపీలతోటో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వమని ఎందుకు అడగలేదు? మీకు చిత్తశుద్ధి లేదు. అధికారంలో ఉంటే ఒక శుద్ధి, అధికారంలో లేకపోతే ఇంకో శుద్ధి తప్ప మీకు ఇంకొకటి లేదు. ఎంతకోసం అధికారం కోసం